హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అక్షిత్ తెలుగు గేమింగ్. సో ఈరోజు అయితే స్పాన్ అయితే విలేజ్లో వచ్చింది. న్యూ సర్వైవల్ సిరీస్ అయితే స్టార్ట్ చేసిన. హార్డ్ కోర్ అయితే కాదు గైస్, నార్మల్లీ స్టార్ట్ చేసా. ఇప్పుడే బెడ్ తీసుకున్నా. ఇక్కడ నా వెనకాల ఇల్లు, కరెక్ట్ నా వెనకాల ఉన్న ఇల్లు నుంచి బెడ్ అయితే తీసుకున్నా. సో చూడాలి ఇక్కడ ఏమేమి ఉంటాయో అని. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఓకే గైస్, వచ్చేసా. సో ఇక్కడ లూట్ ఏమన్నా ఉంటే చూద్దాం. సో ఏమన్నా లూట్ ఉంటే చూద్దాం. దీంట్లో నుంచి గైస్ బెడ్ తీసుకుని ఏమన్నా లూట్, కొంచెం బ్లాక్ స్మిత్ ఉన్నాడే లేదా దీంట్లో వాడాలి చెప్తే బాగుంటుంది. ఐరన్ కొంచెం వస్తుంది. ఐరన్ అన్నా లేకపోతే ఐరన్ లేకపోతే ఐరన్ ఆర్మర్స్ అన్నా వస్తాయి గైస్. ఓ భలే ఉంది ఇది. ఎవరు లోపల ఉన్నాడు? లేడు, ఎవరో తీసింది మరి. ఓకే, ఉన్నాడు గైస్ బ్లాక్ స్మిత్. బ్లాక్ స్మిత్ ఉన్నాడు. లోపల ఉంటుందా? ఓ పైన అయితే ఒకటి ఉంటుంది అన్నారు కదా గైస్. సో చూడాలి. ఓకే, చెప్పినట్లే ఉంది, అంతా ఉందన్నమాట. డైమండ్స్ ఎక్కడిరా? డైమండ్స్ ఉన్నాయా? రే గాయ్స్, డైమండ్స్ అయితే దొరికాయి. నిజంగా చెప్తున్నాను, నేనైతే దాంట్లో పెట్టలేదన్నమాట. నాకు కూడా తెలియదు డైమండ్స్ ఎట్లా దొరికినాయో. డైమండ్స్ ఎట్లా దొరికినాయి రా? సూపర్. అది నువ్వేనారా? ఇటు దగ్గర 17 ఎమరాల్డ్కి లూటింగ్ 1 6+6 ఐరన్ స్పాట్. ఓకే గైస్, డైమండ్స్ దొరికాయి దీంట్లో. ఓకే చూద్దాం. సో చూడాలి గైస్, ఇంకా డైమండ్స్ ఏమైనా ఉంటాయా ఉండవా? డైమండ్స్ ఎలా దొరికాయి గైస్? ఫస్ట్ నాకు తెలిసి ఈ సిరీస్ మొత్తం, అదే సర్వైవల్ సిరీస్ మొత్తం డైమండ్స్తో వెళ్ళిపోద్దాము. నెదరైట్కి వెళ్ళాము. చూడాలి. ఓకే, ఎమరాల్డ్ నాకు వద్దు. మనకి ఓకే, ఇది పొటాటో. ఈ ఇల్లు గుర్తుంచుకుందాం. అంటే ఫ్యూచర్లో మనం ఇల్లు కట్టుకున్నప్పుడు సాప్లింగ్స్ ఉన్నాయి దీంట్లో తీసుకోవడానికి. జస్ట్ ఉందా దీంట్లో? పైన ఉంటుంది లేదు. నా దగ్గర ఉన్న డైమండ్స్ని భద్రపరచుకోవడానికి ఏందిరా ఇది? అరే ఫస్ట్ పదండి గైస్. ఆతృతమా ఏదో అంటుంది దాన్ని. అది దగ్గర వుడ్డే లేదు. చూడండి గైస్ ఎలా దొరుకుతున్నాయో నా స్పాన్ విలేజ్. దేవుడా, ఏమన్నా ఉందా విలేజ్ అయితే? పికాక్స్, దేవుడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్మర్. నెక్స్ట్ ఇది తీసుకున్నాను. అది కాదు గైస్, ఏంది ఇది? ఆర్మర్ దొరికింది నాకు ఇప్పుడు. మీరు చూసారా? దేవుడా, ఓ దేవుడా. ఫస్ట్ కొంచెం
వుడ్ కూడా కలెక్ట్ చేయాలి, అప్పుడే ఆర్మర్. ఇంకా ఇల్లు కట్టుకునే లోపు ఏమైతే ఏమేమద్దో తెలియదు గ్యాస్. ఇంతకు మించి నాకు ఏం తెలియదు. ఇక్కడ పికాక్స్ ఉందిగా, పికాక్స్ పైన ఉన్న గోల్డ్ తీయాలి ఎలాగైనా సరే. నైట్ అవుతుంది. అసలు మనం వుడ్ అన్నా తీసుకుంటున్నామా? వుడ్డే తీసుకోవాలి అసలు మనం, తెలుసా? ఏంది అసలు ఒక్క నిమిషం దీంట్లో తీసుకోవాలి. ఏంది ఇది నాకు అర్థం కావట్లేదు. వీళ్ళిద్దరు అట్లా చిక్కుకుపోయారనుకుంటా. కదండి బయటికి రా బామ్మ, బయటికి రా నాన్న, బయటికి రా. బయటికి రావాలి నా రాజా. స్లీప్. గుడ్ నైట్ గైస్. మీకు కూడా అక్కడ కూడా నైట్ అయితే, ఒకవేళ నైట్ చూస్తున్నట్టయితే కూడా దేవుడా కాంటవా ఫుడ్ నాకు అసలు. ఓకే సెట్ రేయ్ మమ్మ, ఇది చూడరా నా దగ్గర ఏముందో. ఏందిగా సరే నాకు అర్థం కావట్లేదు అసలుకి. కాలుతుంది, మొత్తం కాలుతుంది. ఓకే పదండి గ్యాస్. నా దగ్గర వుడ్ అవుతుంది ఇక. క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకొని నా దగ్గర ఉన్న డైరీ. మా చెల్లి కూడా మాట్లాడుతుంటా గైస్. హలో గైస్, నేనే దీక్షిత్ అని, అక్షిత్ వాళ్ళ సిస్టర్ అన్నమాట. ఆల్రెడీ మా చెల్లి వీడియో పెట్టింది ఛానల్లో. ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను యూట్యూబ్లో. ఇంకా అప్లోడ్ చేయాలి, కానీ వీడియో తీశాను. అప్లోడ్ చేశాక మీరు చూసి బాగా ఎంజాయ్ చేయండి. ఆ వీడియోలో చాలా నాకు ఒక పింక్ కలర్ హౌస్ ఉంటుంది. ఆ పింక్ కలర్ హౌస్లో ఏమేమి ఉంటాయో మీకు అన్నీ చూపించాను. ఒకసారి వెళ్ళేసి చూడండి, బాగుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ కూడా. ఓకేనా? ఐరన్ గోల్ దగ్గరికి వచ్చానా? అవును ఈరోజు బ్లాక్ స్మిత్ వాళ్ళ ఇంట్లో పైన కూడా ఒక రూమ్ ఉంటుంది కదా, అది మర్చిపోయాను. దాని లోపలికి కూడా వెళ్ళేసి వద్దాం మెల్లమెల్లగా. పదరా తీద్దాం గైస్. Yes, finally. చెస్ట్ ఉంటుందా గైస్ ఇంట్లో? నాకు తెలుసు చెస్ట్ ఉందా అనుకుంటా కదా. ఇప్పుడు పైకి ఇలా పెట్టాడు కానీ నాకు తెలిసి చెస్ట్ అయితే ఉండదు గైస్, కన్ఫామ్గా. ఓకే బాబు అదైతే కాదు. సారీ ఒకేలు రిపేరా చేసుకో. సారీ డ్యామేజ్ కావాలా తీసుకో, వద్దులే ఇవ్వండి. బాస్ తెచ్చారా గోల్డెన్ పికాక్స్. సో ఓకే గైస్, ఇల్లు కట్టుకోవడాలు, అవి కట్టుకోవడాలు, ఇవి కట్టుకోవడాలు ఉంటాయో ఉండవో తెలీదు. ఏదో ఒకటి లోపల పెట్టేదాన్ని, బెడ్ లోపల. డైనింగ్ లోపలికి వెళ్ళిపో, నువ్వు లోపలికి వెళ్ళిపో. ఇది కావాలి అవసరం లేదు గైస్. ఫర్నెన్స్ లోపల ఉందిగా, అది తీసేసుకుందాం. ఎస్, మనకన్నీ బ్లాక్ స్మిత్ అంటారు. ఇప్పుడే వద్దనుకుంటా, వద్దు. మీరు దొరకపడినప్పుడు దొరికారు కానీ ఇప్పుడు దొరుకుతారుగా. జరండి ఐరన్ బాబాయ్ నమస్తే. వీనైతే కొట్టట్లేదు ఎందుకంటే నాకు ఐరన్ ఉంది, కావాల్సింది ఉంటుంది.
అంటే కావాలంత కాదు కానీ 6 చాలు కొట్టాలనిపిస్తుంది. బట్ రక్షకుడు, ది గ్రేట్ రక్షకుడు ఉన్నాడు. క్యారెట్ తీసుకుంటా, అవసరం పడితే క్యారెట్స్ అయ్యా ఈ హాఫ్ ఉంచేస్తున్నా గైస్ వాళ్ళకి పాపం. ఇది మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఈ మైన్క్రాఫ్ట్ గురించి ఎక్కువ తెలియదు కూడా గైస్. ఫోన్లో చూసి యూట్యూబ్లో వచ్చే వీడియోస్ని చూసి నేను తెలుసుకున్నా మైన్క్రాఫ్ట్ గురించి. అండ్ ఓకే, మా చెల్లి అవి కూడా తీసుకోమంటుంది, కానీ తీసుకోలేదు. ఏడుస్తారు వాళ్ళు, పాపం ఏడుస్తారు వాళ్ళు. అయిపోయింది. అక్కడికి వెళ్ళి ఎవరు అయిపోయింది. ఏమన్నా గోల్డెన్ బెడ్ తప్ప నాకు గోల్డెన్ బెడ్ కావాలి గైస్. ఎల్లో బెడ్ అంటే కూర నీదే లేక అలా చూస్తున్నా. మెల్లగా మిస్ గైస్, పడేవాళ్ళని కోల్ తీసుకోవాలి. క్రాఫ్టింగ్ టేబుల్ చేయాలి గైస్, అది మర్చిపోయినా. ప్లాంక్స్ ఓక్వుడ్ నాకు వద్దు. ఓక్వుడ్ ప్లాంక్స్ కావాలి నాకు. ఎక్కడంటే కావాలని అన్ని అది ప్లాంక్స్ తీసుకున్నా. ఈ ప్లాంక్స్తో పాటు ఒక క్రాఫ్టింగ్ టేబుల్, ఈ పుల్లలు తీసేసుకున్నాను. ఇక్కడికి వచ్చేసి తీసుకుంటా తర్వాత ఇలా వేసి క్యారెట్ అడుగుతుంది మా చెల్లి. నేనేమన్నా అది వాళ్ళ భాషలో చెప్తున్నా, నాకు రాకపోయినా చెప్తాను. ఎక్కడిది గైస్ సౌండ్? ఎస్, మా చెల్లి చేస్తుంది సౌండ్. సో గైస్, ఇది ఏంటంటే 1.21 వర్షన్. నువ్వు రే లోపలికి వెళ్ళిపోయి గురు ఆగురా. ఐరన్ అయిపోయినా. ఏంటి గైస్, ఇప్పుడే ఆర్మర్లు ఏమన్నా అన్నీ దొరికేస్తున్నాయి. వద్దు కూర్చోరా. ఏయ్ ట్రేడర్ ఏమిస్తున్నాడు? అరే 22కి ఒక్కటి ఇస్తట్లరా? మీ దగ్గర నుంచి నేను తీసుకొచ్చుకోవాల్సిందే. వద్దులేండి గాయస్, ఎందుకు గాయస్ మనకి అంత కదా. అక్కడ ఒక ఇల్లు ఉంది, ఈ ఇంట్లోకి వెళ్ళి చూసేసి కిందకి వెళ్ళి మన కోల్ కలెక్ట్ చేసేసుకొని ఫర్నిచర్ చేసుకొని అబ్బబ్బబ్బ చాలా ఉన్నాయి. మన ఇల్లు కట్టుకొని, అంటే ఈ ఎపిసోడ్లో అవ్వదు మన ఇల్లు, బట్ ట్రై జస్ట్ మిస్. ఇక్కడ నుంచి వెళ్ళాము. అరే చిన్న వాటికి దెబ్బలు దొరుకుతున్నాయి. ప్రస్తుతానికి గోల్డెన్ పికాక్స్ వాడదు, అనవసరంగా వాడుతున్నాను వేసింది. ఎలా ఉంది చూడమ్మ అసలుకి. నా ఇంటిని నేను గోల్డెన్ క్యాట్ గైస్, నా ఇంటిని నేను గోల్డ్ గైస్ అయిపోయింది, పగిలిపోయింది. ఎందుకురా ఉంటుంది అనుకుంటారా పికాక్స్? ఐరన్ చేసుకున్నావా కేక్స్?
స్టోన్ టూల్స్కి కూడా అప్గ్రేడ్ అవ్వలేదు. ఎస్, అదనమాట. స్టోన్ టూల్స్కి అప్గ్రేడ్ అవ్వలేదు. వుడ్ జస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ తీసుకున్నాను. స్టోన్ ఏమో ఫర్నెన్స్, అది కూడా నేను తయారు చేయలేదు. క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ పెట్టేసి దేవుడా దేవుడా చెవుడా చెవుడా కన్ఫామ్గా మనకి డైమండ్ ఇవన్నీ రావు, ఓన్లీ పికాక్స్ వస్తుంది. అందుకే డైమండ్ వాడట్లేదు గైస్. ఒక్కటే తీసుకుంటాను నేను, మరి నాకు వద్దు అంత వచ్చేసి నువ్వు కూడా వచ్చేసి సో గైస్ అయిపోతుందా సీన్? ఇప్పుడు ఎందుకు లేండి గైస్ సీల్డ్, ఒక ఐరన్ వేస్ట్ అంతేగా, వద్దులేండి. స్కెలిటన్ బాడీ వస్తే వచ్చినప్పుడు చూద్దాం. 1 minute ఉంటుంది, మ్యాక్స్ కూడా చేసేసుకుందాము. ఏముంది క్రాఫ్టింగ్ టేబుల్ ఏదో లోపల పెట్టేసుకున్నాను, చూసుకోలేదు గాయ్స్. ఓ డైమండ్స్ మర్చిపోలే, ఉన్నాయి ఆ మంచి డైమండ్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసి ఎస్, ఇప్పుడు ఆర్మర్ కూడా రాదు, ఇది కూడా రాదు. 3 ఉన్నాయి మన దగ్గర. యాక్చువల్లీ దీనికి హెల్మెట్ వచ్చేది నేనే పాట్ చేశాను. ఎవరుగా తీసుకుందా ఇప్పుడు నేను ట్రైనింగ్ తీసుకోలేదు రా రే. వచ్చేసింది మా ఐరన్, నాకు వచ్చేసింది దేవుడా. లేకపోతే అంతే గైస్, నైట్ అయిపోయింది, పడుకోవడానికి నాగానే ఉంది బెడ్. పెట్టరా ఇక్కడ, పెట్టరా బెడ్, పెట్టరా, పెట్టట్లేడు. ఓకే ఇప్పుడు సాక్స్ వేసుకున్నా, నా సాక్సెస్ ఉంది. మోన్స్టర్సా వేస్ట్గా లేదురా పిల్ల సాంబీలు అందరూ పిల్ల సాంబీలు గాయస్ కొట్టిపోవడానికి అయిపోయినారు. కొట్ట ఊరి ఇంట్లోకి పోతారు. నాకు మైండ్ క్రాఫ్ట్ ఆడరాడు. అమ్మా జస్ట్ మిస్, నా బెడ్ పోయింది. ఆడు బయటనే ఉన్నాడు. అలాగొట్టు చెప్తా. నాకు కోపం తెప్పిస్తారు. ఉన్నాడా? బెడ్ తెచ్చుకోవాలి గైస్, పోయి ఆడనే ఉంది. అక్కడనే ఉంది బెడ్. మరి బెడ్ పెట్టుకోరారా ఎవరు మీరు? ఇన్పుట్ ఫ్యూరా పెట్టిన రిజల్ట్ చెప్పు. ఇదా దీని ముందు కూడా తెలియదు గైస్ నాకు అసలు మైక్రాఫ్ట్ గురించి తెలియదు. చాలు ఇస్తారా పైసలతో చేతి. ఓకే
అక్కడైతే అవి ఉన్నాయి. పోరా ముందుకు పోరా. ఓకే అర్థమైంది. క్రీపర్స్ ఉన్నాయి కదా అక్కడ. సాహసం చేసి బెడ్ తెచ్చుకొని ఆ పని మీద ఉండదురా మీరు. బాయ్ రా. పరిగెత్తు అమ్మా ఈ చనిపోతానేమో అనుకున్నాను. బతికేసిన. పరిగెత్తు. నువ్వు ఇక్కడ నుంచి లేవు. ఫస్ట్ నాకు నచ్చదు. నువ్వు ఎక్కడ ఉంటావంటే దీన్ని కావాలంటే ఏ పని వేసిస్తా. నాకు తెలియదు ఇది. అందుకే ఇక్కడ పెడుతున్నా. పొగలు వస్తాయి పై నుంచి. ఓకే గైస్, ఫైనలీ నా ఇల్లుని రెడీ చేసేసాను. దిస్ ఇస్ మై బెడ్రూమ్. అండ్ ఈ బ్లాక్ తీసేస్తే ఉంటుంది, ప్లేస్ ఉంటుంది. వద్దన్నే తీసే స్మూత్ స్టోన్ కదా ఇది. ఓకే చాలండి గైస్, ఇంత చాలా అనుకుంటా. డిజైన్ చూసి నేర్చుకోవాలి ఎవరన్నా సరే. డిజైన్ సూపర్. ఇంకొక బ్లాక్ డిజైన్. టచెస్ కమాన్. డిజైన్ బాగుందా గైస్? మా ఇల్లు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫుడ్ తినేసి బయటికి ఫుడ్ చాలా ఓకే గైస్. ప్రశాంతంగా బయటకు వెళ్దాం. ఇప్పుడు ఇదే నా ఇల్లు. ఎస్. సో ఓకే గైస్, ఇదన్నమాట ఈరోజు వీడియో వచ్చేసి. త్వరలోనే నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను మంచి వీడియోతో. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇల్లు కట్టడానికి ట్రై చేద్దాం గైస్. సో బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేసేయండి. అలాగే నాకు ఇల్లు గురించి కూడా పెద్ద ఐడియా లేదు. కామెంట్ చేయండి ఇల్లు గురించి ఏమేమి కట్టాలో అని. సో ఓకే బాయ్ గైస్, టాటా, సీ యూ లేటర్. Bye.